తెలుగు సినిమా ఇండస్ట్రీకి అదేవిధంగా సినిమా లవర్స్ అందరికి కూడా ఇది ఒక భారీ షాకింగ్ న్యూస్ అనుకోవచ్చు. ఎందుకంటే జూన్ 1 నుంచి థియేటర్లన్నీ కూడా క్లోజ్ అవ్వబోతున్నాయి, మూతపడబోతున్నాయి. ఇంకా ఏ సినిమా కూడా థియేటర్లో ఆడడానికి వీల్లేదు అని థియేటర్ యాజమాన్యాలు అయితే అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అది కూడా పర్సంటేజ్ విషయంలో ఈ యొక్క ఇష్యూ మాత్రం రావడం జరిగింది. సో ఇప్పటి వరకు ఒక సినిమాకి సంబంధించి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు అక్కడ హీరో కావచ్చు, అదేవిధంగా నిర్మాతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాటిని పర్సంటేజ్ ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారని అందరికీ తెలిసింది. సో ఇప్పుడు మాత్రం తాజాగా వచ్చిన న్యూస్ ఏంటంటే ఎగ్జిబిటర్లు ఎవరైతే ఉన్నారంటే థియేటర్కి సంబంధించిన వాళ్ళు మాకు అద్దె మాత్రమే ఇస్తున్నారు, సో మాకు కూడా సినిమా ప్రాఫిట్స్లో ఒక పర్సంటేజ్ ప్రకారం ప్రాఫిట్ కావాలనే విధంగా వాళ్ళు కూడా కోరుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు దాదాపు అంటే ఇంతకు ముందున్నటువంటి జనరేషన్ కావచ్చు, స్టిల్ ఇప్పటి వరకు సినిమా థియేటర్లు అన్నీ కూడా ఒక సినిమా ఎంతకాలం ఆడింది, ఎన్ని రోజుల పాటు సినిమాని ఆ థియేటర్లో వేసారనే విధంగా అంతకు మించి అంటే దానికి సంబంధించి ఒక అద్దె ప్రకారం డబ్బులు తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళ డిమాండ్స్ ఏ విధంగా ఉన్నాయంటే మాకు అద్దె ప్రకారం వద్దు, మాకు కూడా సినిమాలో ఒక పర్సంటేజ్ ప్రకారం ప్రాఫిట్ కావాలనే విధంగా థియేటర్ యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళు ఎగ్జిబిటర్లు అందరూ కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా నిర్మాతలకు కూడా లేఖ కూడా రాయడం జరిగింది. సో ఇప్పుడు తాజాగా వీళ్ళందరూ కూడా కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడికి దిల్ రాజు గారు కావచ్చు, మిగతా ముఖ్యమైన నేతలు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. సో మరి వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్న తర్వాతే ఆ మీటింగ్లోనే వీళ్ళ యొక్క మాట మాత్రం చెప్పడం జరిగింది. సో ఇప్పటి నుంచి మాత్రం ఖచ్చితంగా మేము చెప్పినటువంటి ఈ కండిషన్స్కి మీరు ఒప్పుకుంటేనే మా థియేటర్స్లో సినిమాల్ని ఆడిస్తాము, లేకపోతే జూన్ 1 తర్వాత అప్పటి వరకు ఏ ఒక నిర్ణయం అయితే మీరు తీసుకోండి. జూన్ 1 తర్వాత మీరు ఏదో ఒక నిర్ణయం మాకు చెప్పకపోతే ఖచ్చితంగా థియేటర్స్ అన్నీ కూడా మేము ఓపెన్ చేయము, అన్నీ కూడా క్లోజ్ చేస్తాము, ఇక మీదట బంద్ అనే విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఒకవేళ ఇదే అనుకున్న ప్రకారమే థియేటర్స్ అన్నీ కూడా క్లోజ్ అవుతే ఇంకా సినిమాలు తీసిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక భారీ నష్టాన్ని మిగులుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు 30th ఒక సినిమా ఉంది, ఆ తర్వాత కూడా రావాల్సిన సినిమాలు అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఇన్ని రోజుల నుంచి కూడా సినిమాలన్నీ కూడా పెండింగ్లో ఉండి కూడా కొన్ని రోజుల నుంచి కూడా వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సినిమాల గురించి. సో ఇంత వెయిటింగ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక ఇష్యూ వల్ల రావాల్సిన సినిమాలన్నీ కూడా పోస్ట్పోన్ చేస్తే ఖచ్చితంగా ఇంకా సినిమా లవర్స్ అందరికీ కూడా ఇది ఒక పెద్ద భారీ షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకే ఇప్పుడు మనం తాజాగా చూస్తే హరిహర వీరమల్లు సినిమా ఒక దాదాపు 13 సార్లు పోస్ట్పోన్ చేసి మొత్తానికి ఒక డేట్ మాత్రం ఫిక్స్ చేసుకున్నారు జూన్ 12th. సో మరి ఆ డేట్ కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తారు. మరి జూన్ 1కే థియేటర్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తే మరి జూన్ 12th వరకు ఆ సినిమా వస్తుందా లేదా, మరి అప్పటి నుంచి ఇష్యూ మొదలవుతే మరి ఆ సినిమా ఆ డేట్కి రావడం కూడా కష్టమే. మరి మళ్ళీ ఏమైనా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చాలా మంది అయితే అనుకుంటున్నారు. మరి ఈ నెల 30కి భైరవం సినిమా ఉంది, ఇంకా కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. మరి వీటి పరిస్థితి ఏంటి, ఆ ఇష్యూ కొనసాగితే జూన్ 1కే క్లోజ్ చేస్తే 30కి రిలీజ్ అవుతే ఏ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా రకరకాలుగా చాలా మంది అయితే ఆలోచిస్తూ ఉన్నారు. మరి నిర్మాతలు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, ఏ నిర్ణయం తీసుకుంటారో, ఇటు ఎగ్జిబిటర్ల యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉంటారా, వాళ్ళకు కూడా ఒక పర్సంటేజ్ ప్రకారం ప్రాఫిట్స్ ఇస్తారా, లేదు మేము అద్దె ప్రకారమే ఇస్తాము అనే విధంగా వాళ్ళు కరాఖండిగా చెప్పేస్తారు. అంటే ఇది నార్మల్గా ఇప్పుడు వచ్చిన ఇష్యూ కాదు, గత 2-3 నెలల నుంచి కావచ్చు, 5-6 నెలల నుంచి కూడా ఈ యొక్క ఇష్యూ నడుస్తూనే ఉంది. వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇటు డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, ఎగ్జిబిటర్లు కావచ్చు, వీళ్ళ లోపల మాట్లాడుకుంటూనే ఉన్నారు. సో మొత్తానికి ఇప్పుడు మాత్రం కుండ బద్దలు కొట్టినట్టు ఇష్యూ మాత్రం బయటికి రావడం జరిగింది. వాళ్ళు కూడా కరాఖండిగా చెప్పారు జూన్ 1 నుంచి ఇంకా థియేటర్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తామని. చూద్దాం మరి ఇటు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్ల మధ్య ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఒప్పుకుంటారా, లేదు మాకు ఖచ్చితంగా ప్రాఫిట్సే పర్సంటేజ్ కావాలని వీళ్ళు అనుకుంటారా, దానికి వాళ్ళు ఒప్పుకుంటారా, లేదు మేము అద్దెనే ఇస్తామని వాళ్ళు మొండిగా కూర్చుంటారా, చూడాలి. మరి ఏదేమైనప్పటికీ ఇది సినిమా లవర్స్ అందరికీ కూడా ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.